హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి ఎస్ఎన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 21/5/2024 ఈరోజు మంగళవారం ఫ్రెండ్స్. బ్యాడ్గి మార్కెట్లో అయితే మాత్రం ఈరోజు 6,000 బస్తాలు అయితే రావడం జరిగింది. మార్కెట్ కూడా నిన్నటి మార్కెటే. వీడియో చూడని వాళ్ళు నిన్నటి వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాత్రం మన దగ్గర బ్యాడ్గి మార్కెట్లో ఈరోజు మన దగ్గర దొరికే నార్ల గురించి చెప్తున్నా. రోజు రొటీన్గా బ్యాడ్గి గురించి చెప్తా కాబట్టి ఫ్లోలో అదే వచ్చేసింది. మన దగ్గర ప్రజెంట్ అయితే మాత్రం ఆల్రెడీ పెరిగాను. ఇప్పుడు కూడా అక్కడ ఒక మూట పెరగడం జరిగింది. చూడండి, అక్కడ ఒక మూట ఉంది. ఇంకా మన దగ్గర చూడండి, ఇప్పటికైతే మాత్రం ఈ రోజుకి 4 బెడ్లు అయితే మాత్రం పూర్తిగా పెరగడం జరిగింది. మొన్నటి నుంచి అయితే పెరగడం జరిగింది. మొన్న అయితే మాత్రం రేపు ఎల్లుంట్లో ఖచ్చితంగా వాళ్ళకి మనం పంపించిన రైతులతోటి ఖచ్చితంగా మాట్లాడి వాళ్ళకు వీడియో, అంటే వాళ్ళు సూర్యాపేట ఒక అతను వచ్చాడు, సత్తెనపల్లి నుంచి 2 వచ్చారు. అది సూర్యాపేట తెలంగాణ అతనికే పంపించే అవకాశం ఉందన్నమాట. ఈరోజు అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మన దగ్గర చూడడానికి చూడండి ఫ్రెండ్స్, నార అయితే మాత్రం పెరగడానికి వీలుగా ఉంది. ఇంకొక 25వ తారీఖు వరకు ఆగండి అంటే ఆగలేదు వాళ్ళు. ఖచ్చితంగా మాకు అవసరం ఉందనేసి తీసుకెళ్లారు. ఇదైతే మన దగ్గర జెర్సీ 56 అనే వెరైటీ అనమాట. ఇది పచ్చిమిరపకు చాలా మంచి వెరైటీ. అంటే కొంచెం ఎండకు తట్టుకునే స్వభావం దీనికి చాలా వరకు తక్కువగా ఉంటుంది. కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉన్న ఏరియాలో ఖచ్చితంగా కూలింగ్ ఉంది మా ఏరియా కంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేడి అనేది ఎక్కువ తగలకూడదు, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇచ్చాను కాబట్టి చాలా వరకు ప్రాబ్లం చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఖచ్చితంగా వేడిలో అయితే సెట్ అవ్వదు. కూలింగ్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎంత వాన పడితే అంత రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు జెర్సీ 56 తర్వాత మనకు ఎటువంటి వెరైటీలు అయితే మనకు సూట్ అవుతాయి అనే విషయానికి వచ్చేసరికి మనకు నెక్స్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక ఇటు సైడ్ చూడండి, సూరజ్ 19. ఇది కూడా మనకు రేపు 1వ తారీఖు నుంచి పెరగడానికి వీలుగా ఉంటుంది. ఇది కూడా రేపు 1వ తారీఖు నుంచి పెరగడానికి చాలా వీలుగా ఉంటుంది. మన దగ్గర దొరికే వెరైటీల్లో ఇది ఒక ఎక్సలెంట్ వెరైటీ. చాలా వరకు వైరస్కు తట్టుకునే అవకాశం ఉంటుంది. ఎండకు ఎటువంటి పరిస్థితులైనా చాలా వరకు 90%, 100% నేను ఇవ్వలేను, 90% తట్టుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే మాత్రం క్రాప్ హాలిడే ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది రైతు మిత్రులు ఉన్నారు. దయచేసి ఇవ్వండి అని అయితే నేనైతే చెప్తున్నా. ఎందుకంటే నా నర్సరీ ఈ సంవత్సరం జరగకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇయర్ అయినా నర్సరీ నడుపుకోవచ్చు. కానీ రైతు మిత్రులు దెబ్బతినడం అనేది మంచిది కాదనేది నా యొక్క విన్నపం. ఇంకా నెక్స్ట్ సూరజ్ 19. ఇది చాలా మంచి వెరైటీ. చాలా వరకు కూడా బాగుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం మళ్ళీ సూరజ్ 19 అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది సుచిత్ర అనేది కూడా చాలా వరకు వైరస్కు తట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చాలా వరకు మంచి సెగ్మెంటే, చాలా వరకు బాగుంటుంది. ఎవరైనా వేయాలనుకుంటే మాత్రం ఇది కూడా చాలా వరకు బాగుంటుంది. పచ్చిమిరపకు పండు మిరపకు 2 విధాలుగా ఎక్కువ శాతం పనికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇది కూడా మొత్తం సూరజ్ 19. ఇది కూడా మొత్తం సూరజ్ 19. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కలాస్ వాళ్ళది కృష్ణ 604 అనేది వెరైటీ చూసుకోండి. కలాస్ వాళ్ళది కృష్ణ 604 చాలా మంచి వెరైటీ. బీజే శీతల వాడది చాలా వరకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వైరస్కు ఇప్పుడు నా దగ్గర ఉండే ప్రతి ఒక్క వెరైటీ వైరస్కు తట్టుకునేది చాలా చాలా బాగుంటుంది. వెరైటీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైనా సరే వేయాలంటే ఇటువంటి వెరైటీ వేయాలరా అన్న ఫీలింగ్లో ఉంటుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా వేయండి. నేనైతే మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే పోయిన సంవత్సరం, ఇప్పుడు ఎందుకంటే రేటు ఉందని దయచేసి వేయాలనే ఆలోచనతో వేయొద్దు. పోయిన సంవత్సరం 4 ఎకరాలు వేస్తుంటే ఈ సంవత్సరం ఎకరైనా వేయండి, లేదంటే 2 ఎకరాలు వేయండి, కానీ ఎక్కువ వేయొద్దు. రేటు ఉంది కదనే ఉద్దేశంతో ఆశపడి ఇబ్బంది పడితే ఖచ్చితంగా 10 లక్షలు అప్పు అవుతుంది తప్ప మన కష్టాలు తీరుతాయని మాత్రం అనుకోవద్దు. 1 ఎకర వేసినా సరే దాని మీద చాలా పూర్తి శ్రద్ధతో వ్యవసాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ శాతం మాత్రం ఎక్కువ ఒక్కదాని మీద డిపెండ్ కావద్దని నా యొక్క ఉద్దేశంగా చెప్తున్నా. నేను చూపించిన ప్రతి ఒక్క వెరైటీ ఒక 2 ఎకరాలు వేయాలంటే అన్ని కలిపి అదొక ఎకర వేసుకోండి. ఏది సెట్ అవుతుంది మన భూమికి అనేది కూడా మీరు తెలుసుకోండి. నేను దగ్గర 6-7 వెరైటీలు ఇప్పుడు మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కృష్ణ అనేది చాలా వరకు బాగుంటుంది. ఇది చూడండి, ఇది వచ్చే నెల 10వ తారీఖు పెరగడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇది కూడా కృష్ణనే, చాలా వరకు
నారైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఇదంతా సూరజ్ 19. చాలా ఎక్సలెంట్ వెరైటీలు మన దగ్గర దొరికే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు మళ్ళా ఇది కూడా సుచిత్ర అనే వెరైటీ. ఇది కూడా ఇంకా మనకు నెక్స్ట్ టమోటా, ఇంకా బంగారం, ఇటువంటి వెరైటీలన్నీ కూడా మన దగ్గర మీకు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. టమోటా కూడా ప్రజెంట్ అయితే మాత్రం 50 పైసల నుంచి 60 పైసలు మాత్రమే నడుస్తూ ఉంది. 448 చాలా వరకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వెరైటీ. చూడడానికి కూడా మనము కాయ కూడా 4 రోజులు లేటు కోసుకున్న రైతును ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇది కొంచెం ఇంకా 4-5 రోజులు ఉంటే చాలా వరకు బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతులైతే మాత్రం టమోటాకు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. చాలా వరకు అయితే మాత్రం వాటిని వేయాలనే ఆలోచన అయితే మాత్రం ఎక్కువగా ఉంది, వ్యవసాయం చేయాలని. ఎందుకంటే ప్రజెంట్ టమోటా రేటు కూడా 800 వరకు బాక్సు రైతు దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వ్యాపారస్తులు వాళ్ళను మీరు వేసింటే బాగుండని ఫోన్లు చేయడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ తెప్పడం, వేసుకోండి అని చెప్పడం. దయచేసి మాత్రం వాళ్ళు చెప్పారు కదా అనే ఉద్దేశంతో వేయొద్దని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకా అటు సైడు ఇంకా ఏదైనా వేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మంచి వెరైటీ చూస్ చేసుకొని వేయండి. ఎందుకంటే వేసిన తర్వాత నష్టపోవడం అనేది ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, వేడి. ఇక్కడ చూసుకోండి, మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం జెర్సీ 56 విత్తనాలు అనేది ఇంకా పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా పెడుతూనే ఉంటాం కూడా. ఎవరైనా కావాల్సి ఉంటే బుక్ చేసుకోండి. ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూసుకోండి, సన్న మొలక కూడా ఇది మొత్తం కృష్ణనే. ఇది ఇక్కడ నుంచి మొత్తం యావరేజ్ మొత్తం కూడా కృష్ణ వెరైటీ. ఇది వచ్చేసరికి వజ్రం అనేది కూడా చాలా ఎక్సలెంట్ వెరైటీ. పచ్చికి పండుగ చాలా బాగుంటుంది. వైరస్కి అయితే మాత్రం 100% అంటే తట్టుకుంటుంది. అంటే ప్రతి వెరైటీ, ఏ వెరైటీ నువ్వు 2 లక్షలు పెట్టి కొన్నా సరే వైరస్కు తట్టుకునే అవకాశం ఉంది. వేడి అనేది భూమిలో తగ్గేంత వరకు ఖచ్చితంగా వైరస్ అనేది వస్తూనే ఉంటుంది, ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే రైతు మిత్రులు కూడా చాలా వరకు ఆగాలి, వేయడం అనేది చాలా వరకు తగ్గిస్తే నీకు. ఎందుకంటే అక్కడున్న వేసి కూడా చేయలేనేది అంటే అది తీసుకోకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. పంట అనేది వేసి కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది వచ్చేసరికి మనకు వజ్రం అనేది చాలా ఎక్సలెంట్ వెరైటీ. ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా మనము వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. నెంబర్ మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎటువంటి వెరైటీలు కావాలన్నా సరే మన దగ్గర దొరికే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా డింపులు కావాలన్నా అన్ని మొలకెక్కాలి. VNR 145 అయినా సరే ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేస్తే ప్రతి ఒక్క వెరైటీ మనము ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన దగ్గర నారు కూడా నీకు జెర్మినేషన్ కానీ ఎటువంటి కంప్లైంట్ లేకుండా మన దగ్గర ఉండే అవకాశాలు చాలా బాగుంటాయి. చూడండి, నారు కూడా చూడడానికి ఇప్పుడే M45 అనేది మనం స్ప్రే చేయడం అనేది జరిగింది. M45 స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడే అటు సైడ్ చూపి అట్లా స్ప్రే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి 3 డేస్కి ఒకసారి మన దగ్గర ప్రతి ఒక్కటి స్ప్రే చేస్తూ నారును అనేది మనం దగ్గరుండి మన పర్యవేక్షణలోనే చూసుకోవడం, మన సొంతంగానే అన్ని చేయడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే బుక్ చేసుకోండి. ప్రతి ఒక్క వెరైటీ ఇప్పుడు మళ్ళీ టమోటా అనేది సన్న మొలక ఈ విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లా టమాటో అనేది అసలు మొలక ఏ దశలో ఉంటుంది అనేది కూడా ఒక వీడియో చేద్దాం. ఇంకా ఇప్పటి నుంచి ప్రతిరోజు డైలీ అసలు నార అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు కుళ్ళుడు అనేది ఎందుకు వస్తుంది, అసలు ఆ సమస్య గల కారణాలేంటి, ప్రతి ఒక్కటి మనము కూలంకుషంగా మీకు వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ను వీడియో నచ్చితే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయండి కామెంట్ రూపంలో. ఇంకా ఎటువంటి వీడియోలు చేయాలో చెప్తే అటువంటివి కూడా మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా సెలవు తీసుకుంటున్నాం.